యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలలో మనం చూస్తే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. మన విశ్వాసానికి ఒక పరీక్ష ఉంది. నా ప్రియులారా, మన విశ్వాసానికి ఒక పరీక్ష ఉన్నదని మనం గుర్తించాలి. ఎప్పుడైతే మనం ప్రభువునందు విశ్వాసము ఉంచి బాప్తిస్మం పొంది ఆయనను ఆరాధిస్తామో, మన విశ్వాసానికి ఒక పరీక్ష ఉన్నదని మనం గుర్తించాలి. అది ఏ పరీక్ష అంటే, యోబు విశ్వాసానికి ఒక పరీక్ష ఉంది. యోబు గారి యొక్క విశ్వాసము దేవుని యందు దృఢమైనది, బలమైనది, యథార్థమైనటువంటి విశ్వాసము కలిగి ఉన్నాడా లేదా అని యోబు గారికి ఒక శోధన కాలము వచ్చింది. ఎందుకంటే యోబు గారి విశ్వాసానికి ఒక పరీక్ష అది. ఆ పరీక్షే శోధన కాలము అని ప్రతి క్రైస్తవులు గమనించవలసిన విషయం. నా ప్రియులారా, మనకు తెలిసినటువంటి కాలాలు 3 ఉన్నాయి. ఎండాకాలము, వర్షాకాలము, శీతాకాలము. ఎండాకాలము జీవితకాలం అంతా ఉండదు మనకి, వర్షాకాలము కూడా జీవితకాలం అంతా ఉండదు, శీతాకాలము కూడా మన జీవితకాలం అంతా ఉండదు. కాలానుగుణముగా మార్పులు కలుగుతూ ఉంటాయి. అదే విధముగానే శోధన కాలము అని ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనములో మనము చూడొచ్చు. అక్కడ మనుషులకు నియమింపబడిన శోధన కాలము ఉంది. ఎప్పుడైతే మనము ఈ యొక్క 3 కాలాలను, అనగా ఎండాకాలము, వర్షాకాలము, చలికాలము, ఈ కాలాలను మనం ఏ విధముగా సహిస్తామో అదే విధముగానే ప్రతి క్రైస్తవుడు శోధన కాలము సహించవలెనని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఎప్పుడైతే శోధన కాలము మనము సహిస్తామో అప్పుడే మనము దేవుని దృష్టిలో ధన్యులము. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. యాకోబు రాసిన పత్రిక 1:12లో, శోధన సహించువాడు ధన్యుడు. శోధన కాలమును నీవు సహించాలి. మన విశ్వాసమునకు పరీక్ష. ఏ పరీక్ష అంటే 1వ అధ్యాయము 2-3 వచనాలలో మనం చూస్తే, నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉంది. నానా విధములైనటువంటి శోధనలు మనకి సంభవిస్తాయి. యోబు గారిని మనం చూస్తే ఆయనకి నానా విధములుగా శోధకుడు శోధించాడు. ఆయన విశ్వాసములో ఎలాంటి కల్మిషం లేదు, మలినం లేదు. యథార్థమైనటువంటి విశ్వాసముతో ఆయన తండ్రిని ఆరాధిస్తున్నాడు అని ఆయన దేవుని దగ్గర నుండి ఒక సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అప్పుడే ఆయన దేవుని దృష్టిలో నిజంగా ధన్యుడిగా ఎంచబడినాడు. ఈ రోజున మన విశ్వాసానికి కూడా పరీక్ష ఉన్నది. ఆ పరీక్ష ఏమిటి అంటే శోధన. సాతాను నానా విధములుగా మనలను శోధిస్తాడు, మన విశ్వాసము బలమైనదా లేదా అని. ఈ రోజున అనేక మంది శోధన రాకముందు దేవుని సన్నిధిలో ఎంతో ఆసక్తిగా, భక్తిగా, భయముతో కనపడతారు.
శోధన కాలంలోనే చాలా మంది విశ్వాసం నుండి తొలగిపోతున్నారు. అప్పుడే తెలుస్తుంది ఆ శోధన కాలంలోనే నీ విశ్వాసము దేవుని పట్ల ఏ విధముగా ఉన్నది అని. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు శోధన కాలంలో ఏమైనా ఉన్నావా? ధైర్యము తెచ్చుకో. నీ విశ్వాసమునకు ఆ శోధన ఒక పరీక్ష అని నీవు గుర్తించు. అది నీ జీవిత కాలం అంతా ఉండదు, కానీ నీ విశ్వాసమును పరీక్షించేంత వరకే. ఈ 3 కాలాలు మనకి ఏ విధముగా నియమింపబడి ఉన్నవో ఆ శోధన కాలము కూడా అదే విధముగానే మనకు నియమింపబడి ఉన్నవని మనము గుర్తించాలి. ఈ 3 కాలాలను నువ్వు ఏ విధంగా సహిస్తావో ఆ శోధన కాలమును కూడా నీవు సహించే విధముగా ఉండాలి. అప్పుడే నీవు దేవుని దృష్టిలో ధన్యుడవు, ధన్యురాలవు. హల్లెలూయా. ఈ రోజున కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళు ఎంత ధనవంతులు, ఐశ్వర్యవంతులు, వారెంతో ధన్యులు. నేను దరిద్రపు సుడిలో ఉన్నా, నాకెప్పుడు శ్రమలే, కష్టాలే, వ్యాధులే, బాధలే, అప్పులే, అపనిందలే, నేను ధన్యుడను కాదేమో, దరిద్రుడనేమో అని నీవు బాధపడుచున్నావా? వద్దు. దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తా ఉంది. శోధన సహించు, నీవు దేవుని దృష్టిలో ధన్యుడుగా ఎంచబడతావు. శోధన సహించని వాడు దుర్బీజుడు, పనికిరాని విత్తనముతో సమానుడు, ఫలించని విత్తనముతో సమానుడు. ఎందుకయ్యా నాకు ఈ శోధన, ఎందుకయ్యా నాకు ఈ బాధ అనద్దు. ఆ శోధన సహించడానికి నాకు సహనం ఇవ్వండి ప్రభువా, నాకు నిబ్బరం ఇవ్వండి, నిరీక్షణ దయచేయండి, ధైర్యము దయచేయండి అని దేవుని పాదాలు పట్టుకొని నువ్వు ప్రార్థించి నీ విశ్వాసమునకు కలుగు పరీక్షలో నీవు సహనముతో దేవుని వైపు కనిపెట్టు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నానా విధములుగా సాతాను నిన్ను శోధిస్తాడు. నీ కుటుంబం ద్వారానో, నీ బిడ్డల ద్వారానో, నీ బంధువుల ద్వారానో, అప్పుల ద్వారానో, అనారోగ్యము ద్వారానో, ఇరుకు ద్వారానో, ఇబ్బందుల ద్వారానో నానా విధములైనటువంటి శోధనలు నీకు కలుగుచున్న సమయమున ఆ శోధన తరువాత నీకు ఒక మహా ఆనందము దేవుడు అనుగ్రహించబోతున్నాడు అని నీవు గుర్తించు.